హాయ్ నాన్న, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు రీజనింగ్ అనమాట. ఏంటిది? రీజనింగ్. రీజనింగ్ అంటే ఏంటంటే సాల్వింగ్ ఏ క్వశ్చన్ యూజింగ్ యువర్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అంటే మెంటల్ ఎక్కువ ఉండడం కాదు. మెంటల్ ఎబిలిటీ అంటే మీకు థింకింగ్ కెపాసిటీ అనమాట, లాజికల్ థింకింగ్ అనమాట. లాజికల్ థింకింగ్ మనకి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. నేను ఒకలాగా థింక్ చేస్తాను, మీరు ఒకలాగా థింక్ చేస్తారు, ఇంకొకరు ఇంకొకలాగా థింక్ చేస్తారనమాట. లాజిక్స్కి వచ్చేసి మనకి టైప్స్ ఉండవు, లిమిటెడ్ ఉండదు, అన్లిమిటెడ్ లాజిక్స్ ఉంటాయి అన్నమాట. మనకి రీజనింగ్ లో టైప్స్ ఉందన్న. రీజనింగ్ లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. వెర్బల్ రీజనింగ్ అండ్ సెకండ్ వన్ నాన్ వెర్బల్ రీజనింగ్. నాన్ వెర్బల్ రీజనింగ్ అసలు వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటి, నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. వెర్బల్ రీజనింగ్ అంటే, వెర్బల్ అంటే ఏంటన్నా నోటితో చెప్పటం అనమాట. నోటితో క్వశ్చన్ అడిగితే ఎదుటి వాళ్ళు కూడా మనకి నోటితో చెప్తారు. ఎలా చెప్తారు అంటే, ఏ భాష, ఏదో ఒక భాషను యూజ్ చేసుకుని చెప్పేది అంటే లాంగ్వేజ్ నాన్న. యూజింగ్ లాంగ్వేజ్. వెర్బల్ లో మనకి లాంగ్వేజ్ ఉంటుంది నాన్న. కమ్యూనికేషన్ కి మనం లాంగ్వేజ్ యూజ్ చేసి మనం కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట. నాన్ వెర్బల్ రీజనింగ్ లో మనకి లాంగ్వేజ్ ఉండదు నాన్న. లాంగ్వేజ్ ఉండదంటే ఏముంటాయి ఇక్కడ? ఫిగర్స్ ఉంటాయండి. ఇక్కడ ఏముంటాయి? ఫిగర్స్, డయాగ్రామ్స్. ఫిగర్స్, డయాగ్రామ్స్ లేదా ఎక్స్ప్రెషన్స్ నాన్న. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? ఇంట్లో మన మమ్మీ కానీ, మన డాడీ కానీ, ఫాదర్స్ కానీ, సిస్టర్స్ కానీ మన మీద కోపడుతుంటారు. వాళ్ళేంటి, తిట్లు తిట్టేవాళ్ళు ఒక టైప్ ఉంటారు. అదేంటిది, తిట్లు తిట్టేవాళ్ళంటే వెర్బల్ అన్న లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటారు కాబట్టి వెర్బల్. తిట్టకుండా చూపులతోనే కొంతమంది సీరియస్నెస్ కానీ, సాడ్నెస్ కానీ, లేకపోతే హ్యాపీనెస్ కానీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వాటిని ఏమంటారు? నాన్ వెర్బల్ అన్న. నాన్ వెర్బల్ లో నీకు ఫిగర్స్, డయాగ్రామ్స్, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. వెర్బల్ లో నీకు లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్, రీజనింగ్ లో ఫస్ట్ టాపిక్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ సిరీస్. ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే ఆల్ఫాబెట్స్ ఏముంది, ఎవరికైనా వచ్చు. ఇది కూడా మళ్ళీ చెప్పాలంటే మనకు ఖచ్చితంగా మనం ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఎల్కేజీకి, ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాం. ఏ ఫర్ యాపిల్ నేర్చుకున్న తర్వాతే మనం నెక్స్ట్ ఇంగ్లీష్ మొత్తం నేర్చుకున్నాం. అట్లానే మనకి ఆల్ఫాబెట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. ఆల్ఫాబెట్స్ లో 2 టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ వచ్చేసి, ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేస్ ప్లేస్ ఆల్ఫాబెట్స్. సెకండ్ వచ్చేసి అపోజిట్ అపోజిట్ ఆల్ఫాబెట్. ప్లేస్ అండ్ ఆపోజిట్ నన్ను. ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ నేర్చుకోవడం వలన నీకు టోటల్ గా ఎన్ని టాపిక్స్ కవర్ అయ్యింది అంటే, కోడింగ్, నెక్స్ట్ డీకోడింగ్, నెక్స్ట్ లెటర్ సిరీస్, ఫోర్త్ వన్ ఆడ్ వన్ అవుట్, ఆడ్ వన్ అవుట్, ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ ఫిఫ్త్ది డిక్షనరీ.
సిక్స్త్ వచ్చేసి ఎనాలజీ. ఎనాలజీ ఎనాలజీ ఏదో మనకి నీకు ఆల్ఫాబెటిక్ సిరీస్లో ప్లేస్ ఆల్ఫాబెట్ అండ్ ఆపోజిట్ ఆల్ఫాబెట్ తెలిస్తే నీకు మొత్తం టోటల్ 6 టాపిక్స్ కవర్ అవుతున్నాను. దీని ఇంపార్టెన్స్ అనమాట. మనకి మనం ఏమనుకుంటాం ఆల్ఫాబెట్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకే కదా, అంత ఇంపార్టెంట్ ఏముందిలే అనుకుంటాం. కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ 6 చాప్టర్స్ నీకు ఈజీగా అయిపోద్ది అన్నమాట, ఆర్గ్యుమెంట్ అవుతున్నది. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ ప్లేస్ చూద్దాం. ప్లేస్ ఆల్ఫాబెట్. నెక్స్ట్ అపోజిట్ చూద్దాం. నా ఆల్ఫాబెట్స్ మొత్తం ఎన్ని ఉంటాయి నాన్న? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ప్లేస్ ఆల్ఫాబెట్ అంటే ఏంటన్నా ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ అన్నమాట, వాటి యొక్క ప్లేస్ వాల్యూ. ఇది ఏంటి ఎన్నో ప్లేస్? ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, అట్లా అనమాట. సో వీటికి నెంబరింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఆల్ఫాబెట్స్ టోటల్ ఎన్ని? 26 కాబట్టి 26 నెంబర్స్ ఇచ్చుకుంటాం. 1 2 3 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఇది ప్లేస్ ఆల్ఫాబెట్ నాన్న. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా రీజనింగ్ లో ఖచ్చితంగా మీకు ఇది వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి నాన్న, వీటిలో ఏ టు ఈ నాన్న 5 ఉంటాయి టోటల్ గా. ఈ 5 అనేది ఈజీ మనకి. మీకు ఏ బిసిడిఈ మనకి ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5 అని మీకు ఈజీగా చెప్తారనమాట. వీటిని గుర్తుంచుకోవాలంటే నాన్న నేనేం చెప్తాను అంటే 5 మల్టిపుల్స్ ఉంటాయి కదా, 5 10 15 20 25 అన్న, వాటిని మీరు గుర్తుంచుకోండి. 5 10 15 20 25 5 10 16 20 25 ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25 మ్యామ్. ఇప్పుడు చూడండి, మీకు సపోజ్ పి అడిగాను అనుకోండి. పి యొక్క ప్లేస్ వాల్యూ ఏబిసిడి అని మళ్ళీ అన్ని చదువుకుంటా పి వరకు వస్తే మీకు టైం వేస్ట్ అవుద్ది. ఆ టైం వేస్ట్ అవ్వకుండా మీరు పి అంటే దేనికి నియరెస్ట్ లో ఉంది? ఓకి నియరెస్ట్ లో ఉంది. ఎంఎన్ఓపి అని. ఓ అంటే ఎంత? 15 అనుకుంది. అప్పుడు పి ఎంత అవుద్ది? 16 అవుద్ది. అట్లాగే నెక్స్ట్ యూ తీసుకోండి. యూ అంటే టీ పక్కన ఉంది. టీ అంటే మనకి 20, సో 21 అవుద్ది. అంటే ఇక్కడ 5 10 15 20 25 తీసుకుంటే వాటికి నియరెస్ట్ గా ఉన్నాయి. అంటే మోర్ ఉన్నా లెస్ ఉన్నా నియరెస్ట్ గా ఉన్నాయి. మనం వీటిని గుర్తుంచుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఇంకోలా గుర్తుపెట్టుకోవాలంటే F6 నాన్న. ఫిక్స్ 6 అనమాట. G7 సమ్మిట్ నా. G7 సమ్మిట్ జీకేలో మనకి ఇంపార్టెంట్ నా. G7 సమ్మిట్ అంటే కొన్ని దేశాల మధ్య ఏదో ఒక మీటింగ్ జరిగింది అనమాట. 7 కంట్రీస్ ఉంటాయి, G7 మీటింగ్ అంటారు. H8 హెచ్ మీకు చూడండి, హెచ్ చూడండి. హెచ్కి పైన క్లోజ్ చేసి కింద క్లోజ్ చేస్తే మీకు అచ్చం 8 లాగా ఉంటుంది. ఐ ఉంది. ఐ అంటే ఏంటి? నేను 9 అనమాట.
ఐ అంటే నేను, 9 అట్లాగా. జే అంటే జమ్మూ, కే అంటే కాశ్మీర్ అన్న. జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు రోజుకి 10 నుంచి 11 గొడవలు అవుతాయి అనుకో. జమ్మూలో 10, కాశ్మీర్లో 11 గొడవలు అవుతాయి అనమాట. నెక్స్ట్ ఎల్ అంటే లెమన్స్. లెమన్స్ ఎలా అమ్ముతారు? డజన్సే కదా. ఇగో లెమన్స్ డజన్, లెమన్స్ డజన్. ఎం అంటే ఎమ్ చూడండి మీకు 3 లాగా ఉంది. ఈ ఎమ్ని ఇలా రొటేట్ చేస్తే మీకు 3 ఉంటుంది. ముందు 1 పెట్టుకోండి, అప్పుడు 13 అవుద్ది. నెక్స్ట్ ఎన్ 14 అన్న. ఎన్ 14 అంటే నంబర్ 14 అన్న. నంబర్ 14 అంటే మనకి చిల్డ్రన్స్ డే. నవంబర్ 14 వచ్చేసి మనకి చిల్డ్రన్స్ డే. నెక్స్ట్ ఓ 15 అన్న. పి 16 కదా. పి అంటే పి 16 తెలుగులో ఏమంటారు? 16 అంటారు. 16లో పి ఉంది. ఇగో పి. పి 16, పి 16. నెక్స్ట్ క్యూ అన్న. క్యూ అంటే క్వీన్ అనుకోండి. ఆర్ అంటే రాజా అనుకోండి. ఎస్ అంటే సన్ అనుకున్నా. క్వీన్, రాజా, సన్. వీళ్ళకి క్వీన్ వచ్చేసి వాళ్ళ మ్యారేజ్ డేని 17 అంటుంది. రాజా వచ్చేసి కాదు కాదు 17 కాదు 18 అంటాడు. వాళ్ళ సన్ ఏమంటున్నాడు? కాదు మమ్మీ డాడీ, మీది పెళ్లి రోజు 19 అంటున్నాడు. క్వీన్, రాజా, వాళ్ళ సన్. వాళ్ళు మ్యారేజ్ డే వచ్చేసి 17 అని క్వీన్ అంటుంది, 18 అని రాజా అంటున్నాడు, 19 అని వాళ్ళ సన్ అంటున్నాడు. T20 T20 క్రికెట్ ఉంది కదా. T20 క్రికెట్ అనమాట. U21 అన్న. U21 అంటే అండర్ 21 ఏజ్, నీకు మ్యారేజ్ చేసుకుని రైట్ లేదనమాట బాయ్స్ కి. B22 అన్న. బీని ఎలా రాస్తారు? ఇదిగోండి, బీని 2 1s నాన్న. 2 1s కలిపితేనే కదా. 2 1s అంటే 11 ఇంటూ 2 22 అనమాట. V22. వీలో 2 1s ని కంబైన్ చేస్తాం కాబట్టి 11 ఇంటూ 2 22. నెక్స్ట్ డబ్ల్యూ కూడా చూడటానికి మీకు ఎలా ఉంది? 3 లాగే ఉంది కాబట్టి దాన్ని రొటేట్ చేస్తే మనకి 3 అవుతుంది. ఇందాక ఫస్ట్ ఆల్రెడీ ఎమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెకండ్ కాబట్టి 2 పెట్టుకుంటాం, 23. ఎక్స్ అంటే మన దేవరా మూవీలో ఎన్టీఆర్ అందరి వైపు మీద ఎక్స్ అని వేస్తాను నేను. దేవరా మూవీ అంటున్నాం కదా. మూవీలో టోటల్ ఎన్ని క్రాఫ్ట్ ఉంటాయి? 24 క్రాఫ్ట్ ఉంటాయి. Y25 Z26 అన్న. అలాగైనా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. E5 J10 O15 T20 Y25 అని ఆ మెథడ్లో గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి F6 ఫిక్స్ 6, G7 సబ్మిట్, H8 హెచ్ పైన క్లోజ్ చేసి కింద క్లోజ్ చేస్తే 8 అవుద్ది. I నేను 9. నెక్స్ట్ జమ్మూ అంటే కాశ్మీర్. జమ్మూలో రోజుకి 10, కాశ్మీర్లో 11 గొడవలు అవుతాయి అనమాట. ఎల్ అంటే లెమన్స్ డజన్ 12. ఎమ్ 13. ఎమ్ చుట్టానికి మనకి 3 లాగా ఉంటుంది కాబట్టి 13. ఎన్ 14 నవంబర్ 14 అనమాట. ఓ 15. పి 16 పి. నెక్స్ట్ క్వీన్, రాజా, సన్. వాళ్ళ మ్యారేజ్ డే క్వీన్ 17 అంటుంది, రాజా 18 అంటాడు, వాళ్ళ సన్ 19 అంటాడు. తర్వాత T20 క్రికెట్ అనమాట. అండర్ 21 ఏజ్ నీకు మ్యారేజ్ చేసుకునే రైట్ లేదు, ఓన్లీ బాయ్స్ అనమాట. V22. వీలో 2 1s ఉంటాయి. 2 1s ఇంటూ 2 22. నెక్స్ట్ డబ్ల్యూ కూడా మనకి 3 లాగే ఉంటుంది కాబట్టి 23. ఆల్రెడీ ఒక 3 అయిపోయింది కాబట్టి సెకండ్ ఇంకో 3 ఉంది కాబట్టి ముందు 2 పెట్టుకుంటాం. నెక్స్ట్ X24 అంటే ఎక్స్ అంటే XXX మూవీ అనుకోండి. మూవీ అంటే 24 క్రాఫ్ట్ ఉండాలి. Y25 Z26 అని. ఇది మనకి ప్లేస్ ఆల్ఫాబెట్ నాన్న. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ ఆల్ఫాబెట్ చూద్దాం. ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ అంటే నథింగ్ బట్ మొత్తం 26 ఉంటాయి కదా నాన్న. హాఫ్ చేస్తాను అనమాట. అంటే 13 మళ్ళీ 13 రాస్తుంది. 13 మళ్ళీ ఇక్కడ
థర్డ్ నుంచి రాస్తాము, రైట్ సైడ్ నుంచి రాస్తాం అనమాట. ఎం వరకు 13 అయిపోయినాయి. నెక్స్ట్ ఎన్ రైట్ సైడ్ నుంచి రాసుకుంటాం. ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇవి మనకి ఆపోజిట్ ఆల్ఫాబెట్ అని, ఆపోజిట్ లెటర్స్ అని. ఏ జెడ్ బి వై సి ఎక్స్ డి డబ్ల్యూ ఈ వి నాన్న. వీటి నెంబర్ తెలుసు కదా. ఏ అంటే 1, జెడ్ అంటే 26. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆపోజిట్ లెటర్స్ సమ్ అనేది ఆల్వేస్ 27 ఉన్నారు. మీకు ప్లేస్ వాల్యూ గుర్తుంది. సపోజ్ టీ 20 సపోజ్ గుర్తుంది, దానికి ఆపోజిట్ ఎంత కావాలి నీకు గుర్తులేదు అనుకోండి. 20 + 7, 7 అంటే ఎంత, G7 కదా. సో జీ అనమాట. ఇదిగోండి టీకి జీ. అట్లాగా మీకు ప్లేస్ వాల్యూ తెలిస్తే సమ్ అనేది మనకి ఆపోజిట్ లెటర్ సమ్ 27 అవ్వాలి కాబట్టి దానికి 7 యాడ్ చేసుకోండి. దానికి 7 అంటే ఇదిగోండి ఇక్కడ టీ 20 కాబట్టి 7 యాడ్ చేశాను. అదే ఇక్కడ డి తీసుకున్నాను అనుకోండి, డి 4 కదా. 4 27 రావాలంటే ఎంత యాడ్ చేయాలి, 13 యాడ్ చేయాలి. 13 యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందో అదేనమాట. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ అంటేనా మీరు ఏ టు జెడ్గా అయినా గుర్తుంచుకోండి. ఏ టు జెడ్ అనమాట. ఏ టు జెడ్ గుర్తులేదు అనుకోండి, దీన్ని ఆజాద్, ఆజాద్గా గుర్తుపెట్టుకోండి. ఆజాద్ అంటే స్టార్టింగ్ లో ఏ జెడ్ ఉంది, ఏ టు జెడ్ లో ఏ జెడ్ ఉంది. ఏ జెడ్ వీటి యొక్క సమ్ కన్ఫామ్ గా 27 అయి ఉండాలి. బివై, బివై అంటే బాయ్ ఓర్ బాయ్. బాయ్ నాన్న బాయ్, అలాగా బాయ్. ఇక్కడ బివై, ఇక్కడ బివై అని. సిఎక్స్ లానా, సిఎక్స్ ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కాంప్లెక్స్ అన్నమాట. కాంప్లెక్స్ లో ఫస్ట్ సి ఉంటుంది, లాస్ట్ లో ఎక్స్ వస్తుంది. కాంప్లెక్స్, కాంప్లెక్స్ సిఎక్స్. తర్వాత ముందు డి బై బాయ్, ఏ జెడ్, ఏ టు జెడ్ ఓఆర్ ఆజాద్ అనమాట. తర్వాత డి డబ్ల్యూ, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే డ్యూ అనమాట. మహేష్ బాబు యాడ్ ఒకటి వస్తుంది కదా మధ్యలో, మౌంటైన్ డ్యూ అని, అది ఆ డ్యూ ఇక్కడ ఉందన్నమాట. డిడబ్ల్యూ, ఇక్కడ డిడబ్ల్యూ. సిఎక్స్ కాంప్లెక్స్. ఈవి అంటే ఈవినింగ్ అయినా, ఈవెన్ అయినా, లేకపోతే ఎవర్ గ్రీన్ అయినా మీ ఇష్టం అనమాట. ఈవినింగ్, ఈవెన్ ఆర్ ఎవర్ గ్రీన్. ఎఫ్ యు, ఎఫ్ యు అంటే ఇంగ్లీష్ లో ఒక బూత్ ఉంటుంది కదా, ఎఫ్యుసికే యు అనమాట. అట్లయినా గుర్తుపెట్టుకోండి. లేదంటే ఫాల్తు నాన్న, వీడు ఫాల్తుగాడు ఫాల్తుగాడు అని అంటా ఉంటాం కదా, ఫాల్తు. ఎఫ్ యు, ఎఫ్ యు ఫాల్తు, ఎఫ్ యు. లేకపోతే మీకు తెలుసు ఇంగ్లీష్ లో బూత్ ఉంటుంది అది. జిటి, జిటి అంటే గోట్ నాన్న. గోట్ అంటే గ్రేట్ ఎక్స్ట్రా ఫాల్ టైమ్ అని ఏదో అంటారు కదా, జిటి గోట్ అనమాట. హెచ్ఎస్, హెచ్ఎస్ నాన్న హై స్కూల్ నాన్న. హెచ్ఎస్ హై స్కూల్, హై స్కూల్ అన్నమాట. హై స్కూల్ తర్వాత నెక్స్ట్ ఏం చదవాలన్న, హై స్కూల్ అయిపోయాక ఇంటర్, ఐఆర్ ఇంటర్ అనమాట. ఐఆర్ ఇంటర్. ఇంటర్ అయినా గుర్తుపెట్టుకున్నా, లేకపోతే ఇండియన్ రైల్వేస్ నాన్న, ఇండియన్ రైల్వేస్ అనమాట. జేక్యూ నాన్న అంటే జైపూర్ క్వీన్ అనమాట. జేక్యూ అంటే జైపూర్. జైపూర్ తెలుసు కదా, జైపూర్ రాజస్థాన్ లో ఉంటుంది. మ్యారేజెస్ కి, వెడ్డింగ్స్ కి ఉదయపూర్, జైపూర్ ఏదో చాలా ఫేమస్ అన్నమాట. జైపూర్ క్వీన్.
జైపూర్ క్వీన్ ఏం చేసిందన్న వాళ్ళ పెళ్ళికి కుర్తా పైజమా కొనుక్కుంది అనమాట. కే అంటే కుర్తా, పి అంటే పైజమా. వాళ్ళ పెళ్ళికి ఏం కొనుక్కుందన్న కుర్తా అంటే పైజమా కొనుక్కుంది. జైపూర్ క్వీన్ పెళ్లి చేసుకోబోతుంది, షాపింగ్ కి కుర్తా పైజమా కొనుక్కుంది. వాళ్ళ పెళ్లి లవ్ మ్యారేజ్ మ్యామ్. ఎల్బో అంటే లవ్ అన్నమాట. ఎవరితో లవ్? ఒక గుడ్ అంటే గ్రేట్ మెన్ తో నాన్న. మెన్, ఎంఎన్ అంటే మెన్. మీరు నేను చెప్పినట్టే గుర్తుంచుకోవాలని లేదు నాన్న. మీకు నచ్చింది ఏదైనా సపోజ్ ఇక్కడ చూడండి, హెచ్ఎస్ అంటే మీకు ఏదైనా మీ నేమ్ ఏదైనా హాసిని కానీ అలాంటివి ఏమైనా ఉంటే అట్లా నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. కేపీ అంటే నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఎల్ఓ అంటే లవ్, ఇది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏజెడ్ అంటే ఏ టు జెడ్ ఆర్ ఆజాద్ అనమాట. నెక్స్ట్ డివై అంటే బాయ్ ఆర్ బాయ్. నెక్స్ట్ డి డబ్ల్యూ అంటే మౌంటైన్ డ్యూ. మహేష్ బాబు యాడ్ ఇస్తాడు కదా, డ్యూ మౌంటైన్ డ్యూ తాగండి ఏదో కాపాడండి అని చెప్తాడు కదా, డ్యూ. ఈవి అంటే ఈవినింగ్, ఈవెన్, ఎవర్ గ్రీన్ అనమాట. నెక్స్ట్ ఎఫ్యు అంటే ఫాల్తు, ఎఫ్ యు ఫాల్తు. జిటి అంటే గోటు, జిటి గోటు. హెచ్ఎస్ హై స్కూల్, హై స్కూల్ తర్వాత ఇంటర్ ఐఆర్ లేదా ఇండియన్ రైల్వేస్. ఈ హెచ్ఎస్ ని హౌస్ లో కూడా ఉంటుంది, హెచ్ఎస్ అలా అయినా గుర్తుపెట్టుకోండి. జేక్యూ అంటే జైపూర్ క్వీన్ మ్యారేజ్ షాపింగ్కి వెళ్ళి కుర్తా పైజమా కొనుక్కుంది. ఆమెది లవ్ మ్యారేజ్, ఎల్బో లవ్ మ్యారేజ్. కుర్తా పైజమా అంటే కేపిజేక్యూ. నెక్స్ట్ ఎవరితో పెళ్ళినా గ్రేట్ మెన్ తో, మెన్ ఎంఎన్ మెన్ అనమాట. ఆపోజిట్ లెటర్స్ సమ్ ఆల్వేస్ మీకు ఏముండాలి, 27 ఉన్నారనమాట. 27 ఇది ఆల్ఫాబెటికల్ సిరీస్ నాన్న. దాంట్లో ఫస్ట్ మనం ప్లేస్ చూసాం, ఇప్పుడు ఆపోజిట్ చూసాం అనమాట. ఇది ఈరోజు క్లాస్ నాన్న. బై నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుగుతాం.